హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఐడియాస్ భీమవరం. మీరు చూస్తున్న ఈ సెటప్ వచ్చేసి డాల్బీ యాంప్లిఫైయర్, డాల్బీ ప్లస్ మాన్యువల్ ప్లస్ రిమోట్ కిట్తో యూజ్ చేసిన 5.2 యాంప్లిఫైయర్ అయితే రెడీ చేయడం జరిగింది. అలాగే సెంటర్ స్పీకర్ కూడా రెడీ చేయడం జరిగింది. మనకి ఈ రెండు వచ్చేసి కర్నూలు నుంచి మహబూబ్ గారు అయితే ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆయన దగ్గర ఉన్న ఒక పాత యాంప్లిఫైయర్ని అయితే మన దగ్గరికి పంపించారు ఫ్రెండ్స్. దాంట్లో అయితే మాన్యువల్ కంట్రోల్ తోటి అయితే ప్రోలాజికల్తో యూజ్ చేసిన యాంప్లిఫైయర్ అయితే పంపించారు. ఫుల్ మాస్ఫెట్ తోటి ఐఏ మాస్ఫెట్ బోర్డ్స్ అయితే యూజ్ చేసి నేను ఏ విధంగా రెడీ చేశాను, ఆయన ఇచ్చిన స్పేర్స్ ఏ విధంగా మనం ఏమేమి యూజ్ చేసాం కూడా మీకు ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పటిలాగే చిన్న రిక్వెస్ట్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేస్తే నాకు సపోర్ట్ చేస్తున్నట్టు నేను భావిస్తాను ఫ్రెండ్స్. అలాగే నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరూ. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది వచ్చేసి మీరు చూడొచ్చు, ఇది 6 mm థిక్నెస్తో అయితే ప్యానల్ అయితే ఎక్కడికెళ్ళ ప్యానల్ అయితే డిజైన్ చేసాము. దీంట్లో వచ్చేసి రిమోట్ కిట్ ప్లస్ మాన్యువల్ కింద అయితే ఇలా ఈ టైప్లో డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క కంట్రోల్ వచ్చేసి నేను దగ్గర వ్యూ కూడా మీకు చూపిస్తానండి. ప్యానల్ కూడా ఏ విధంగా ఉంది, ఇన్నర్ సైడ్ ఏమేమి బోర్డ్స్ యూజ్ చేశాను అవి కూడా ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే సెంటర్ స్పీకర్ వచ్చేసి డబుల్ ఫోర్స్ అయితే యూజ్ చేశానండి. మీకు వచ్చేసి అవార్డ్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. చూసారు ఫ్రెండ్స్, 4 ohms లోడ్ 8 ohms లోడ్తో అయితే రన్ అవుతుందండి. ఈ సెంటర్ స్పీకర్ అనేది 40 watt 80 watt అయితే రన్ అవుతుంది ఫ్రెండ్స్. అవార్డు స్పీకర్ అండి ఇది, అంటే అవార్డు ఫుల్ రేంజ్ అయితే యూజ్ చేశాను ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. బాక్స్ కూడా కరువు మోడల్ అయితే నీట్గా ఫినిషింగ్ అయితే ఎక్కడ మనం తగ్గకుండా అయితే ఫినిషింగ్ అయితే ఎటువంటి రాజీ పడకుండా మంచి నీట్గా అయితే ఇస్తాం ఫ్రెండ్స్ మన కస్టమర్స్ అందరికీ. అలాగే దీనికి వచ్చేసి బ్యాక్ అనేది ఎల్ఎస్ సాకెట్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేస్తానండి. మీకు కావాలంటే వాల్ మౌంట్కి అయితే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ యాంగిల్ ఉంటుంది, దాన్ని మనం ఫిట్టింగ్ చేసుకుంటే వాల్ మౌంట్ కూడా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. కానీ దీన్ని ఏంటంటే మనం టీవీ దగ్గర పెట్టుకోవడం, లేదంటే టీవీ కింద సైడ్ కానీ టీవీ వెనకాల పెట్టుకుంటే మన వాయిస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఆ సెంటర్లోంచి మనకి టీవీలో వాయిస్ రన్ అయినప్పుడు ఆ సెంటర్లోంచి మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దానికైతే ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. మీరు టీవీ కింద పెట్టుకొని పైన ఎక్కడో వేసుకున్నారనుకోండి స్పీకర్ అనేది, మీకు సెంటర్లో వచ్చే ఒక వాయిస్ క్వాలిటీ అనేది మనకి కరెక్ట్గా ప్రజెంట్ చేయదు. టీవీ కింద అయినా ఉండాలి, టీవీ వెనకాలైనా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇది వచ్చేసి మీకు దగ్గర వ్యూ నుంచి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇన్నర్ సైడ్ కూడా ఏ విధంగా వైరింగ్ చేసాము, ఏంటి ఏమేమి బోర్డ్స్ యూజ్ చేశాను కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర వ్యూ నుంచి అయితే విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఎన్కోడర్ ప్లస్ మాస్టర్ వాల్యూము. అలాగే ఇది వచ్చేసి త్రిబుల్ అండ్ బాస్ అండ్ ఫ్రంట్, సరౌండింగు, సెంటరు, సబ్ 2, సబ్ 1. సబ్ 1 వచ్చేసి 200 wattage, ఈ సబ్ 2 వచ్చేసి 100 wattage. ఇది వచ్చేసి పవర్ స్విచ్ అనేది ఇక్కడ వేసాను, చూడొచ్చు. గ్లాస్ నాబ్స్ అయితే రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఒకసారి ఇది ఆన్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆన్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుందండి. చూసారండి ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉందో మీరు కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్నర్ సైడ్ ఏమేమి యూజ్ చేశాను కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. సిల్వర్ బాటమ్ బూస్లు అయితే కింద ఫిట్టింగ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇన్నర్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 5.2 అయితే ఈ విధంగా అయితే రెడీ చేసాము. ఇది వచ్చేసి 6 channel శక్తి వాడడం జరిగింది. ఈచ్ 1 channel 100 watt. మన కస్టమర్ వచ్చేసి 5.1 ఈ యొక్క బోర్డ్తో అయితే రన్ చేశారు. 24/0/24 5 amp ఒక ట్రాన్స్ఫార్మర్తో అయితే రన్ చేశారు. మనము సపరేట్గా ఏం చేసామంటే దీంట్లో ఒక ఛానల్ ఆఫ్ చేసేసి 5 channel ఈ బోర్డు వాడి 4 tier ఇదైతే యూజ్ చేయమన్నారు. అవసరం లేదండి, 5.2 ఇచ్చేస్తాను. దీంట్లో ఉన్న ఒక 100 watt, దీంట్లో ఉన్న ఒక 200 watt మీకు 2 సబ్ వూఫర్స్ అయితే రన్ అవుతాయి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి అయితే విధంగా ఉంది. మన కస్టమర్ వచ్చేసి రిమోట్ కూడా తక్కువలో కావాలన్నారు. అసలు యాక్చువల్లీ మాన్యువల్ అడిగారు. నేను బడ్జెట్లో అయితే ఈ యొక్క రిమోట్ కిట్ని అయితే సెలెక్ట్ చేసి
మాన్యువల్ ప్లస్ రిమోట్ ప్లస్ డాల్బీ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఓవరాల్గా వైరింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసాము. దీనికి వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి 28028 10 ఆంప్ అయితే వాడాము. దానికి 10 ఆంప్ మెటల్ డైవర్డ్ 63 వోల్ట్ 10,000 మైక్రోఫెరడ్స్ యూజ్ చేసాము. ఫ్యాన్కి రిమోట్కి డికోడర్కి అయితే 12012 2 యాంప్ మ్యాక్సిన్ అయితే వాడాము. దానికి వచ్చేసి ఇక్కడ సర్క్యూట్ అయితే మనం 12 వోల్ట్కి అయితే ఇలా రెడీ చేసాము. మీరు చూడొచ్చు ఫ్యాన్ అండ్ నాబ్స్ లైట్స్కి రిమోట్ కట్కి చేయడం జరిగింది. ఇది వచ్చేసి మ్యాక్సిన్ కంపెనీ ఎక్స్ట్రీమ్ కంపెనీ 7 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ వాడాము. డాట్ కంపెనీ హెవీ అయితే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అలాగే మ్యాగ్జిన్ సబ్ ప్రీకి అయితే వాడాము. ఓవరాల్గా ఈ విధంగా ఉంది. ఈ బగ్ బోర్డ్ వచ్చేసి ఫ్యాన్ కంట్రోల్కి అయితే యూజ్ చేసాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి కూలింగ్ ఈ ఫ్యాన్ వాడాము, ఎగ్జిట్ అయితే ఈ ఫ్యాన్ వాడాము. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ ఏ విధంగా ఉందో చూపిస్తాను మీకు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీనికి ఫ్యూజ్ హోల్డరు 3 పిన్ కంప్యూటర్ సాకెట్, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ డికోడర్ ఆన్ ఆఫ్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ సరౌండింగు, ఇది సెంటరు, అలాగే ఇది సబ్ 1, ఇది 100 వాట్, ఇది వచ్చేటప్పటికి 200 వాట్ సబ్ ఊఫరు, అంటే ఈ రెండింటికి వాడడం జరిగింది. డికోడర్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. ఇవన్నీ డమ్మీ, ఇది జస్ట్ అందం కోసం వేసాను. బ్యాక్ అనేది ఓపెన్ చేయకుండా క్లోజ్లో ఉంచాను. బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ టైప్లో అయితే మనం ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అండ్ బ్లూటూత్ యూజ్ చేసినప్పుడు డికోడర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఉంచాము. దీన్ని అయితే ఇలా రెడీ చేసాం ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి థర్మల్ సెన్సర్ అనేది ఇక్కడ ఫిట్టింగ్ చేసాము. ఓవర్ హీట్ అయినప్పుడు ఈ ప్రొటెక్షన్ అనేది షట్ డౌన్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే యాంప్ కొద్దిగా రెస్ట్ ఇచ్చి ఓపెన్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చి కుదిరితే నేను ఆడియో టెస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. అలాగే ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. ఇక్కడ నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, ఈ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్వాలేదు, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని కాస్ట్, దీని వివరాలు కూడా కాల్ చేసేయండి, డైరెక్ట్ చెప్తాను. అలాగే మీ పాత యాంప్లిఫైర్స్ కూడా రీమాల్ చేసుకోవాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాన్ని మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.